హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఈరోజు శుక్రవారము. సో సెన్సెక్స్ ఎక్స్పైరీ, కానీ ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేశాను. సో ఫస్ట్ మార్నింగ్ బుల్లిష్ మూమెంటం అనేది మిస్ చేశాను. సో షార్ప్గా డౌన్ సైడ్ ఎంటర్ అవ్వడం అనేది కాలేదు. సో ఫస్ట్ క్యాండిల్లో మార్కెట్ ఓపెన్ అవ్వగానే డౌన్ సైడ్ ఎంటర్ అయ్యి బ్యాంక్ నిఫ్టీలో చిన్న స్కాల్ప్ చేసి ఒక 700 తీశాను. ఇది 1 లాట్ తోటే. సో ఇమ్మీడియట్గా మార్కెట్ క్విక్గా రివర్స్ అయింది బుల్లిష్ సైడు. సో నాన్ స్టాప్ నాకు ఛాన్సే ఇవ్వలేదు బయ్యింగ్ సైడ్ ఎంటర్ అవ్వడానికి. 400 పాయింట్స్ నాన్ స్టాప్గా వెళ్తూనే ఉంది. మధ్యలో ఒక్కసారి చిన్న రీట్రేస్మెంట్లో ఆ రన్నింగ్ క్యాండిల్లోనే ఎంటర్ అయ్యి కొంత 2000 ప్రాఫిట్ దాకా తీయగలిగాను. కానీ బాటంలో క్యాచ్ చేసి ఉంటే మంచి రిస్క్ రివార్డ్ తోటి ఎంటర్ అయ్యి ఉంటే బాగుండేది. సో అది ఎంటర్ కాలేదు. ఇది పీ సైడ్ ఫస్ట్ క్యాండిల్ కాబట్టి చిన్న ప్రాఫిట్ని అయితే తీశాను. తర్వాత ఈ ప్రాఫిట్ బుక్ చేసిన తర్వాత నేను కాల్ సైడ్ని మిస్ చేశాను. సో ఈరోజు చేసిన మిస్టేక్ ఏంటంటే రిస్క్ రివార్డు అనేది ఫాలో కాలేదు. కొంత హోప్ బేస్డ్గా ట్రేడ్ చేయడం జరిగింది. తర్వాత లాస్ని కూడా కట్ చేయలేదు ఆన్ టైంలో. కొద్దిగా క్వాంటిటీని కూడా యాడ్ చేశాను. ఈరోజు కంపల్సరీ మార్కెట్ బుల్లిష్ ఉంటుందన్న ఉద్దేశంతో. సో ఇక్కడ చూసుకున్నట్టయితే అది ఏ విధంగా నేను మొత్తం లాస్ అయ్యాను అనేది, దాన్ని ఏ విధంగా సైకలాజికల్గా నేను ఎలా స్టేట్ ఆఫ్ మైండ్ని ప్రాపర్గా మెయింటైన్ చేయలేదు డ్యూరింగ్ ద మార్కెట్ అవర్స్లో అనేది నేను క్లియర్గా చార్ట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూద్దాము. ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఇది డే క్యాండిల్, నిఫ్టీ డే క్యాండిల్. సో ఒక ఛానల్ ద్వారాగా నిన్నటి మార్కెట్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంది. సో కొంత ప్రాఫిట్ వచ్చి లాస్లోకి ఎలా కన్వర్ట్ అయింది అనేది మనం బ్యాక్ టెస్ట్లో చూద్దాము.
అదేవిధంగా డే క్యాండిల్ బ్యాంక్ నిఫ్టీ ఒక ఛానల్ తర్వాత ఈడ కొద్దిగా విక్ సైడ్గా ఉంది. సో నేనైతే కొంత బుల్లిష్ వ్యూ ఈ విధంగా ఎక్కడైతే ఇక్కడ టచ్ అయ్యి పైకి వెళ్ళిందో సో ఈ విధంగా బుల్లిష్ ఉంటుందన్న స్ట్రాంగ్ బుల్లిష్ ఉంటుందన్న వ్యూతో నేను కొద్దిగా ట్రాప్ అయ్యాను. ఫ్రెండ్స్ ఇది బ్యాంక్ నిఫ్టీ 3 మినిట్స్ క్యాండిల్. సో మొన్నటిది చూసుకున్నట్టయితే ఇది ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసాము. సో ఇదొకటి ఎలా మనకి రెస్పెక్ట్ అవుద్ది అనేది. అదేవిధంగా మొన్న 7వ తారీఖు ఇది ఒక హై, తర్వాత ఇక్కడ 9వ తారీఖు హైని రెండింటిని జాయిన్ చేశాను. సో ఈ విధంగా మనకు ఒక ట్రెండ్ లైన్ వచ్చింది. సో ఈ విధంగా నేను మార్నింగ్ ఈ ట్రెండ్ లైన్స్ని ఎలా రెస్పెక్ట్ ఇచ్చింది, సో ఆ మార్నింగ్ రెస్పెక్ట్ ఇచ్చిన తర్వాత ప్రాఫిట్ ఎలాగా ట్రాప్ అయ్యామనేది నేను ఇప్పుడు బ్యాక్ టెస్ట్ ద్వారా చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ మార్కెట్ ఏ విధంగా ఓపెన్ అయిందో చూద్దాము. సో నేను ఎక్కడ ఫస్ట్ ట్రేడ్ తీసుకున్నానంటే, సో ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే మార్కెట్ ఇట్లా ఫస్ట్ బేరిష్ క్యాండిల్ పడి ఇక్కడ తీసుకున్నాను నేను ఫస్ట్ ట్రేడ్. సో షార్ప్గా ఈ ఏరియాలో తీసుకున్నాను. ఒక రకంగా చూసుకుంటే ఫస్ట్ ట్రేడ్ షార్ప్గా ఎంటర్ అయ్యి ఎగ్జిట్ అయిపోయాను. సో ఈ ఏరియాలో ఎంటర్ అయ్యి షార్ప్గా ఇక్కడ కింద ప్రాఫిట్ బుక్ చేసేసాను ఒక 700. తర్వాత మార్కెట్ ఈ ఏరియాకి వెళ్ళింది. సో అక్కడ కూడా నేను మళ్ళీ ఇంకొక పుట్ తీసుకున్నాను. సో ఈ విధంగా ఈడ పుట్ తీసుకొని మళ్ళీ ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. తర్వాత మార్కెట్ ఇంకా డౌన్ వస్తుందేమో అనుకుంటే డౌన్ రావట్లేదు కంటిన్యూస్గా. ఇక ఈ ఏరియాలో ఆల్రెడీ ప్రాఫిట్ మిస్ అయిపోయింది ఇది. సో ఈ ఏరియాలో కొద్దిగా షార్ప్గా ఎంటర్ అయిపోయి ఇక్కడ కొద్దిగా ప్రాఫిట్ తీసేసాము. సో దానివల్ల నాకు 2000 దాకా కనపడ్డది. సో ఆల్రెడీ ఇక్కడ నుండి బై సైడ్ తీసుకోవడం మిస్ చేసాము. సెల్ సైడ్ ఒక్కొక్కటి తీసుకున్నా కానీ ఈ రాంగ్ ఇదంతా మిస్ అయిపోయాము. సో దానివల్ల నేను చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యాను. సో మార్కెట్ అయితే బుల్లిష్గా ఉంటుంది. ఇక్కడ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే ఉన్నది మొన్నటిది. సో ఇక్కడ కరెక్ట్గా మొన్నటి ట్రెండ్ లైన్ అయితే రెస్పెక్ట్ ఇచ్చింది. సో ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసేసాను. తర్వాత మార్కెట్ కొద్దిగా డిస్కౌంట్కి ఈ ఏరియాకి వచ్చింది, ఈ ఏరియా. సో ఇక్కడ ఆల్రెడీ 1 లాట్ యాడ్ చేశాను. సో మార్కెట్ ఇటు వెళ్ళింది, ఇంకా ప్రాఫిట్ కనపడ్డది. సో ఈ ఏరియా రాగానే ఇంకొక లాట్ యాడ్ చేశాను. సో మళ్ళీ ఇటు వెళ్తుందేమో అనుకుని మళ్ళీ సడన్గా పడ్డది. సో ఈ ఏరియాకి రాగానే మళ్ళీ ఇంకొక లాట్ కూడా యాడ్ చేశాను. సో ఎక్స్పెక్ట్ చేశాను మార్కెట్ కొద్దిగా వస్తుందేమో అని. సో మార్కెట్ యూటర్న్ అంటే మన ఇన్వర్టెడ్ యూటర్న్ తీసుకుంది. సో ఇక్కడ నుండి మళ్ళీ కొంత అప్ సైడ్ రాగానే మార్కెట్ కొద్దిగా మళ్ళీ ఆల్రెడీ ఇక్కడ ప్రాఫిట్ ఉంది కాబట్టి ఆ ప్రాఫిట్తో పాటు యావరేజ్ చేశాం కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రాఫిట్ మళ్ళీ కనబడ్డది 3000 చిల్లర. ఇంకా కొద్దిగా అప్పు తీసుకుంటుందేమో అన్న ఉద్దేశంతో నేను అలాగే హోల్డ్ చేశాను. సో మంచి ర్యాలీ ఉంటుందని. సో అది హోప్ బేస్డ్ ట్రేడ్ అయింది. సో దానివల్ల నేను సో ఇక్కడ నేను కట్ చేసి ఉంటే అయిపోయేది, నాకు 3000 ప్రాఫిట్ వచ్చేది. సో కానీ నేను దాన్ని అలాగే హోల్డ్ చేశాను. మళ్ళీ మార్కెట్ అనేది పైకి వెళ్తుంది అన్న ఉద్దేశంతో. కానీ ఈరోజు మార్కెట్ అనేది ఇక్కడ చూసుకుంటే హయ్యర్ హై హయ్యర్ లో అంటే డౌన్ ట్రెండ్ అనేది ఇక్కడ సిగ్నల్ ఇచ్చింది. సో కాబట్టి బెటర్గా మనము ఎగ్జిట్ అవ్వటం అన్న చేయాలి. ఇది ఒక సైడ్ వేజ్ మార్కెట్గా కనపడ్డది. ఇక్కడ నేను ఒక ట్రెండ్ లైన్ని డ్రా చేయడానికి ట్రై చేశాను అదే ఏరియాలో. సో ఈ ఏరియా నుండి ఈ విధంగా డ్రా చేశాను. సో మార్కెట్ ఏమన్నా ఇంకా ఇటు వస్తుందేమో అని సడన్గా బ్రేక్ డౌన్ ఇటు బ్రేక్అవుట్ ఇస్తుంది అన్న ఉద్దేశంతో నేను చేశాను. సడన్గా బిగ్ ఫాల్ పడ్డది. సో ఇక్కడ ఎగ్జిట్ అయిపోయినా బాగుండేది. ఇక్కడ ఎగ్జిట్ అయిపోయి రివర్స్ ఎంటర్ అయినా నేను నాకు వచ్చిన ప్రాఫిట్ని కాస్త మళ్ళీ ఆల్రెడీ ఈ టైంలో నేను లాస్లోకి వెళ్ళిపోయాను. సో ఆ లాస్ నుండి మళ్ళీ ఇంకా వెంటనే నేను ఇది కట్ చేసేసి రివర్స్లో ఎంటర్ అయి ఉంటే సో నాకు ఇంకా ప్రాఫిట్లోనే ఉండేటోని. నేను అలాగే హోల్డ్ చేశాను కంటిన్యూస్గా. సో అది ఇంకా డౌన్ సైడ్ పడుతూ ఉంది. సో ఇంకా కింద మనకేమో సపోర్ట్గా కనబడుతుంది. సో నేను చేసిన తప్పు ఏంటంటే ఒకటి యావరేజ్ చేశాను ఈ ఏరియాలో. తర్వాత దాన్ని ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అవుతున్నప్పుడు నేను ఎగ్జిట్ కాలేదు. అట్లీస్ట్ ఈ ట్రెండ్ లైన్ కూడా సిగ్నల్ ఇచ్చింది నాకు. సో ఈ ఏరియాలోనే నేను ఎగ్జిట్ అయిపోవాల్సింది.
సో ఎగ్జిట్ అయిపోయి నేను షార్ప్గా ఈ ఏరియాలో మళ్ళీ డౌన్ వస్తుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టి ఇటు టార్గెట్ పెట్టుంటే నాకు ఇదంతా ప్రాఫిట్ కన్వర్ట్ అయ్యేది, నేను ప్రాఫిట్లోకి వచ్చేటోని. ఇక్కడ ప్రాఫిట్ పైసి ఎంటర్ అయితే ఈడ లాస్ట్లోకి వచ్చేసింది. సరే లాస్ వస్తే వచ్చిందో కానీ దీన్ని ఉంటే మళ్ళీ అలాగే ఈడనే పెట్టుకున్నాను. సో మళ్ళీ వీటికి వచ్చేటారికల్లా సో టైం డికే అయింది కొద్దిగా. నేను అవుట్ ఆఫ్ ద మనీ తీసుకున్నాను 48,000 సిఈ. మార్కెట్ బుల్లిష్ ఉంటుందని, కానీ మార్కెట్ అయితే చాలా ట్రై చేసినా కానీ, ఎంత ట్రై చేసినా కానీ ఇదే రేంజ్లో ఉంది. సో లాస్లోనే ఉంది. హోప్ బేస్డ్గా పైకి వెళ్తుందేమో అన్న ఉద్దేశంతో ట్రై చేశాను, కానీ మార్కెట్ ఎంత ట్రై చేసినా కానీ మార్కెట్ అయితే పైకి అయితే వెళ్ళలేదు. సో మొమెంటం ఉంది కానీ అప్పటికే అది లాస్లోకి వెళ్ళిపోయింది. సో క్వాంటిటీ కూడా కొద్దిగా బుల్లిష్ వన్ వే ఉంటుందన్న ఉద్దేశంతో ఈ ఏరియాలో నేను యావరేజ్ చేసా పైకి వెళ్తుందని, కానీ ఎగ్జిట్ అవ్వడానికి ఛాన్స్ కూడా ఇవ్వలేదు. సో సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను లాస్ట్లోనే ట్రేడ్ని క్లోజ్ చేయాల్సి వచ్చింది. సో ఇంకా లాస్ట్ 3 అంటే చూస్తూ ఉన్నా, అంటే ఏమన్నా చిన్న బ్రేక్అవుట్ ఇస్తుందా అన్న, కానీ అయినా కానీ ఛాన్స్ అయితే ఇవ్వలేదు. సో అంటే వచ్చిన ప్రాఫిట్ని ఏ విధంగా నేను లాస్లో కన్వర్ట్ చేశాను. ఇక్కడ కట్ చేసి ఉంటే బాగుండేది, ఇటు ఎంటర్ అయినా బాగుండేది. అది షార్ప్గా ఉండాలి. సో సడన్గా హోప్ బేస్డ్గా ఉన్నాక, అంటే బుల్లిష్గా ఉంది మార్కెట్, ఒక ట్రెండ్ లైన్లో ఉందన్న ఉద్దేశంతో చేశాము. సో దానివల్ల మనీ రిస్క్ రివార్డ్ కానీ లేకపోతే మనీ మేనేజ్మెంట్ అనేది కూడా కొద్దిగా పాటించలేదు. సో ఇక్కడ పాటించాలి. సో అది మిస్ అయింది. అదేవిధంగా ఈడ కూడా ఒక రకంగా చూడాలంటే ఇది బుల్లిష్గా మార్కెట్ వెళ్ళింది. సో అదైతే సైడ్ వేసే. సో ఇక్కడ మనము కావాలంటే రిస్క్ రివార్డ్ తోటి ఈ క్యాండిల్లోనే ఇక్కడ క్యాండిల్లోనే పైకి ఎంటర్ అవ్వాల్సింది. ఈ విధంగా ఇది మిస్ అయిపోయింది ఒక రకంగా చెప్పాలంటే. సో ఇదంతా మిస్ అయిపోయింది. అందువల్ల రీట్రేస్లో పైకి వెళ్తుందేమో అనుకొని ఎంటర్ అయ్యాను, కానీ ముందే ఇది క్యాచ్ చేయాల్సింది. ఫస్ట్ ఇటు సైడ్ ఎంటర్ అయినా కొద్దిగా ప్రాఫిట్ తీసాము, కానీ ఇక్కడ బై సైడ్ ఎంటర్ అయి ఉంటే మంచి ర్యాలీ ఉండేది 300 పాయింట్లు. సో ఇది మిస్ అవ్వటం వలన నేను రీట్రేస్లో మళ్ళీ తీసుకుందాం అన్నా. ఇక్కడ చిన్న ప్రాఫిట్ తీసాము ఈ ఏరియాలో, నేను ఎంటర్ అయింది. సో వచ్చిన ప్రాఫిట్ అంతా మనకి ఈ ఏరియాలో బ్రేక్అవుట్ దగ్గర తీసాను. సో మనకి ఇక్కడ తీసాను ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ దగ్గర. సో అది ఫ్రెండ్స్. సో ఇక్కడ ప్రాఫిట్ తీసాను, తర్వాత దాన్ని వచ్చిన తర్వాత యావరేజ్ హోల్డింగ్ చేసా. సో ఈ విధంగా లాస్లోకి వచ్చింది. సో ఫ్రెండ్స్, నిఫ్టీలో కూడా 3 minutes ఇదిలో మనం రిప్లై చూస్తే, సో ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ గీసాను, ఇది ఒకటి గీసాను. సో మార్కెట్ అయితే నిన్న ఆల్రెడీ ఇంత డౌన్లో ఓపెన్ అయింది. సో ఇప్పుడు మనము అంటే ఏ విధంగా ఓపెన్ అయిందో చూద్దాము. సో ఇక్కడ మనం ఏ విధంగా ట్రేడ్ తీసుకొని ఉంటే బాగుండేదని అంటే, సో సడన్గా ఒక కొద్ది గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇమ్మీడియట్గా రెడ్ క్యాండిల్ పడ్డది. సో ఇక్కడ రెడ్ క్యాండిల్ దగ్గర నేను పైకి ఎంటర్ అవ్వాల్సింది. సో ఆ ఏరియా ఏడ ఎంటర్ అయ్యి ఉంటే నేను షార్ప్గా ఇక్కడ చిన్న స్టాప్ లాస్ పెట్టేసి, సో చిన్న స్టాప్ లాస్ పెడితే నాకు మంచి టార్గెట్ అయితే వచ్చేది. సో ఈ విధంగా ఒక 20-30 పాయింట్స్. సో ఇది ఒక టార్గెట్, ఇది ఒక స్వింగు. తర్వాత ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. సో ఇక్కడ వరకు పెట్టుకున్నా నేను, నాకు 150 టార్గెట్ వచ్చేది. సో ఈ విధంగా సో చూస్తే మార్కెట్ నేను దీన్ని అయితే ఎంటర్ అవ్వలేదు. సో బ్యాంక్ నిఫ్టీలో ఎంటర్ అయ్యాను. సో దాంట్లో కొంత ప్రాఫిట్ తీశాను. సో ఈ ఏరియాలో బ్యాంక్ నిఫ్టీలో ఎంటర్ అయ్యేంత దాకా ప్రాఫిట్ తీశాను, కానీ దీంట్లో ఎంటర్ అయ్యి ఉండాల్సింది, ఎందుకంటే రెగ్యులర్గా నేను నిఫ్టీలో చేస్తున్నాను. సో ఇది ఒక 150 ఇది క్యాచ్ చేయటం అనేది మిస్ అయిపోయింది. సో ఈ ర్యాలీ మిస్ అవ్వటం వలన నేను ఎక్కడ ట్రాప్ అయ్యానంటే, మామూలుగా ఇక రీటెస్ట్కి వీటికి వచ్చిన తర్వాత నేను ఇక్కడికి వచ్చింది. సో రీటెస్ట్కి వచ్చినప్పుడు నేను ఇక్కడ ఒక లాట్ యాడ్ చేశాను పైకి వెళ్తుందని. సో దీన్ని బ్రేక్ చేసేసి ఇక్కడ ఇంకొక ట్రెండ్ లైన్ ఉంది కదా, ఆ ట్రెండ్ లైన్ దాకా వెళ్తుందన్న ఉద్దేశంతో, ఆ విధమైన లాజిక్ తోటి నేను ఇక్కడ ఒక క్వాంటిటీ యాడ్ చేశాను. బ్యాంక్ నిఫ్టీలో ఒకటి యాడ్ చేశా, ఇందులో ఒక లాట్ యాడ్ చేశా. తర్వాత దాని మార్కెట్ ఇక్కడ ఇది ఒక సపోర్ట్ ఉంది. సో ఇది నుండి రీటెస్ట్ చేసుకుని పైకి వెళ్తుందేమో అనుకున్నా, కానీ సడన్గా బిగ్ క్యాండిల్ పడ్డది. సో బిగ్ క్యాండిల్ పడితే, సో నేను ఇక్కడ ఇంకొక లాట్ యాడ్ చేశాను. మళ్ళీ ఇటు దాకా రీటెస్ట్ చేసుకుని ఇటు కానీ వెళ్తుంది అనుకుని. సో ఇక్కడ ఒక ట్రెండ్ లైన్, ఇది ఒక రెసిస్టెన్స్ యాజ్ ఇట్ ఈజ్గా మనకు సపోర్ట్ చేసింది. మళ్ళీ ఇంకొక రీటెస్ట్కి వస్తుంది. సో ఇక్కడే వెయిట్ చేశాను. సో ఇది ఒక సపోర్ట్గా పనిచేస్తుంది అనుకోని. సో ఇదంతా ప్రాఫిట్గానే ఉంది. ఇందులో 3 లాట్స్ యాడ్ చేశాను, అందులో 3 లాట్స్. సో అది ప్రాఫిట్గా కనపడ్డది కాస్త
లాస్‌లోకి నేను ఎలా అంటే ఈటి వరకు బాగానే ఉంది. సో, మనం ఆల్రెడీ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఒకటి ఉంది కదా! సో, ఇక్కడ కరెక్ట్‌గా దీన్ని షార్ప్‌గా టచ్ చేసినప్పుడు మళ్ళీ ప్రాఫిట్ కనపడ్డది. సో, ఆ ప్రాఫిట్‌ని బుక్ చేసి ఉంటే బాగుండేది. సో, బుక్ చేయకుండా మళ్ళా ఇంకా ఇటు పైకి ఒక రెసిస్టెన్స్ ఉంది పైన ఉంది కదా! సో, దీన్ని బ్రేక్ చేసేసి పైకి వెళ్తది. ఇంతకుముందు పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్‌లో అలా జరిగాయి. వన్ వే బుల్లిష్ ఉన్నప్పుడు. సో, ఆ విధంగా బుల్లిష్ వెళ్తదేమో అన్న ఉద్దేశంతోటి హోప్ బేస్డ్‌గా అలాగే హోల్డ్ చేశాను. కానీ మార్కెట్ సడన్‌గా వన్ వేగా అంటే మళ్ళీ రివర్స్ అయిపోయి కంటిన్యూస్గా మొమెంటం లేకుండా అయిపోయింది. సో, ఇక్కడ నేను ఒక ట్రెండ్ లైన్ కూడా డ్రా చేశాను. సో, ఈ విధంగా. సో, ట్రెండ్ లైన్ డ్రా చేస్తే సో, దీని దగ్గర హోల్డ్ చేసుకున్నాను. సడన్‌గా ఇది బ్రేక్ డౌన్ ఇచ్చింది. సో, సడన్‌గా లాస్‌లోకి వచ్చాను. సో, దీన్ని నేను కట్ చేసి ఉంటే బాగుండేది. సో, మళ్ళీ రీటెస్టింగ్ చేసింది. సో, ఇక్కడ కట్ చేసి ఉంటే బాగుండేది. నేను అలాగే హోల్డ్ చేసి ఉండడం వలన మళ్ళా అది బేరిష్ సైడ్గా మార్కెట్ తీసుకుంది. సో, ఇక్కడ కూడా నేను ఇదొకటి మనకు సపోర్ట్గా తీసుకుంటే సో, ఇక్కడ మనకి క్లియర్గా చూసుకుంటే సో, సో, దాన్ని బ్రేక్ డౌన్ ఇచ్చేసింది. సో, ఇక్కడ దీన్ని బ్రేక్ డౌన్ ఇచ్చేసి మళ్ళీ ఇటు వెళ్ళింది. సో, ఇక్కడ ఎగ్జిట్ అయిపోయి ఇక్కడ కింద పడ్డది కదా! సో, ఎగ్జిట్ అయిపోయినా బాగుండేది. సో, మళ్ళీ మార్కెట్ అలాగే ఇటు పైకి వస్తుందేమో అనుకొని వెయిట్ చేశాను. సో, మార్కెట్ ఇక్కడ ఎంటర్ అయింది కాస్త ఈడ ఎంటర్ అయింది కాస్త మళ్ళీ ఇటు వస్తే హోప్ బేస్డ్గా ఎంటర్ అవుదామన్న అదే ప్రాఫిట్ బుక్ చేద్దామన్న ఉద్దేశంతో ఉన్నాను. సో, అలా హోప్ బేస్డ్ చేయడం వలన మనం వచ్చిన ప్రాఫిట్ని ఎందుకు లాస్లోకి కన్వర్ట్ చేసాము. సో, ఇక్కడ కనీసం ఏడనైనా కట్ చేసేసి సో, నాకు అప్పటికి ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అనేది మనకి బ్రేక్ డౌన్ ఇచ్చింది. సో, దాన్ని సో, అది ఫ్రెండ్స్. మీకు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో, ఈ విధంగా జెన్యూన్ రిజల్ట్స్, లెర్నింగ్ కంటెంట్ ఈ విధంగా ఉంటుంది. సో, కొంత రిస్క్ రివార్డ్ తోటి ఈగో ఫీలింగ్ తర్వాత రివెంజ్ ట్రేడే జరిగింది. నిన్న హోప్ బేస్డ్ ట్రేడ్ జరిగింది. దానివల్ల కొంత లాస్ అయితే వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.